ఈ అన్నదాన కార్యక్రమం అనేది చెల్ల రాజగోపాల్ సారు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడు. చాలా రోజుల నుంచి చేస్తున్నాడు, 5 years నుంచి చేస్తున్నాడు. దీని వల్ల దగ్గర నుంచి వచ్చే చుట్టుపక్కల పల్లెలలో గాని పేద ప్రజలు గాని అన్నానికి లేకుండా మధ్యాహ్నం వేళగా ఎక్కడ తినాలని ఆలోచించే వాళ్ళు గాని ఇక్కడ సెంటర్ లో అన్వర్ టాకీస్ దగ్గర ఇట టెంట్ వేసి మంచి రుచికరమైన భోజనం హోటల్లో గాని దొరకని హోటల్లో గాని సర్వర్ లేనంత విధంగా సర్వర్ చేసి వాళ్ళకు చాలా ఆనందంగా కడుపు నింపుతున్నాడు. 7 రోజుల్లో ఒక రోజు కడుపు నింపడం అనేది చాలా గొప్ప విషయం. ఇది దీని ప్రతి పేదవాళ్ళు వినియోగం చేసుకుంటున్నారు. తినిపోయిన వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని ఇంకా సారు వాళ్ళ దేవుడు కర్ణించి ఆయనకు మంచి ఆశీస్సులతో ఇంకా దీన్ని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము అందరి తరపున. ఇది సారు చాలా రిస్క్ తో కూడినా గానీ ప్రతి శనివారం తప్పకుండా ఎక్కడో ఒక చోట ఏమో ఆయన ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో 100% సక్సెస్ చేసేయడానికి ఆయన శాయశక్తుల కృషి చేసి ఎన్ని మీటింగ్లు ఉన్నా ఎంత వర్క్ ఉన్నా గానీ ఇది ఒక పేద ప్రజలు నాకు ముఖ్యము, వాళ్ళ కడుపు నింపాలా ఒక రోజైనా, అది మిస్ కావద్దని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు చూస్తే పప్పు గాని మన ఇంట్లో ఎట్లా చేస్తారో ఆ విధంగా ఉంది. అన్నం గాని పెరుగు చట్నీ గాని కర్రీస్ గాని ఏది మనము వృధాగా చేస్తున్నాం కదా అని క్వాలిటీలో ఏమాత్రం తీసివేయలేదు. ఒక 5 star హోటల్లో ఉండే భోజనం వసతి ఇక్కడ కల్పించాడు. కాకపోతే పేద ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ప్రతి ఒక్కరు ఆనందంగా ఆటో డ్రైవర్లు అయితేనేమి పేషెంట్స్ అయితేనేమి ఇక్కడ చూస్తున్నాము 11:45 స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది. ఏ రోజే గానీ అన్నం అయిపోయింది వెనక్కి పోయిన వాళ్ళు లేదు. ఎవరే గానీ ఎంతమంది అన్నా రాని అది ఆ సప్లయింగ్ ఆయనకే తెలియాలి. ఆయన వ్యక్తిత్వము ఆయనకు దేవుడు చల్లగా కాపాడాలని మనం అందరం కోరుకుంటున్నాము.